ఒక దేశం పేరు ఇస్లామిక్ రిపబ్లిక్. కానీ ఆ దేశం చరిత్ర మాత్రం ఇస్లాం కంటే వేల సంవత్సరాల పాతది. ఈ రోజు మనం ఇరాన్ అని పిలుస్తున్న ఈ నేలపై ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన పర్షియన్ సామ్రాజ్యాలు ఉండేవి. తమకంటూ ఒక గొప్ప భాష, సంస్కృతి, రాజవంశాలు, దేవాలయాలు, జ్ఞాన సంపద అన్నీ ఉండేవి. అయితే ఒక ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది. 7000 సంవత్సరాల పర్షియన్ చరిత్ర ఉన్న ఈ దేశాన్ని కేవలం 45 ఏళ్ల క్రితం ఏర్పడిన ఇస్లామిక్ రిపబ్లిక్ గుర్తింపుతోనే ఎందుకు చూడాలి? అసలు ఇరాన్ పర్షియన్ దేశమా, ఇస్లామిక్ దేశమా? ఇస్లాం రాకముందు పర్షియా ఎలా ఉండేది? ఇస్లామిక్ పాలన ప్రారంభమైన తర్వాత ఏం మారింది? జోరాస్ట్రియన్ సంప్రదాయాలకు, పర్షియన్ కల్చర్కు ఏం జరిగింది? ముఖ్యంగా పర్షియన్ ఆత్మగౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి షా పెహలావి చేసిన ప్రయత్నం ఎందుకు చివరిలో విఫలమైంది? ఈ రోజు ఇరాన్ అర్థం చేసుకోవాలంటే మనం 1979 నుంచి కాదు, వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఇది కేవలం ఇరాన్ కథ కాదు, ఒక నాగరికత తన గుర్తింపును ఎలా కోల్పోయింది, తిరిగి ఎలా వెతుక్కుంటుంది అనే కథ. మొదట్లో పర్షియన్ ఇరాన్ చాలా వరకు ఈ తీవ్రవాద భావజాలాలకు దూరంగా ఉండేది. కానీ ఖొమైనీ పాలన దెబ్బకు అక్కడ మిగిలి ఉన్న జోరాస్ట్రియన్ ప్రభావం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి నేటి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గా రూపుదిద్దుకుంది. అయితే అతి సర్వత్రా వర్జియత్ అన్నట్లు దశాబ్దాలు సాగుతున్న ఈ తీవ్రమైన అణిచివేత బంధం ఇప్పుడు మెల్లగా తెగిపోతుంది. ఇస్లామిక్ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలు మళ్ళీ తమ పాత పర్షియన్ సంస్కృతిని గుండెల్లో పెట్టుకుని స్వీకరిస్తున్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇరాన్లో 50,000కు పైగా మసీదులు తాళాలు పడి మూతపడటం, మహిళలు హిజాబ్లను తెగదెంపులు చేసుకుని బహిరంగంగా ఇస్లాంను తిరస్కరించడం. అంతేకాకుండా ఏకంగా 50% మంది ప్రజలు నాస్తికత్వం వైపు మొగ్గు చూపుతూ బహిరంగంగానే ఇజ్రాయెల్కు సపోర్ట్ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు తేలాల్సిన అసలు ప్రశ్న ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా అంచివేయబడుతున్న ఆ 7,000 సంవత్సరాల నాటి ఏన్షియంట్ పర్షియన్ హిస్టరీ అసలు ఏంటి? అణిచివేతను దాటుకుని ఇరాన్ తన పాత వైభవ నాగరికత వైపు ఎలా వెళ్ళబోతుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇస్లాం ఆవిర్భావానికి వేల సంవత్సరాల ముందే నేటి ఇరాన్ నేలపై అత్యంత ప్రాచీనమైన పక్కా సిస్టమాటిక్ పర్షియన్ నాగరికత వర్ధిల్లింది. ఆ వైభవానికి అసలైన పునాది వేసింది 3100 BCE నాటి ఎలమైట్ నాగరికతే. దక్షిణ ఇరాన్ లోని సూసా నగరం కేంద్రంగా విలసిల్లిన ఈ ఎలమైట్లు పక్కనే ఉన్న ఇరాకీల నుంచి క్యూనిఫామ్ లిపిని నేర్చుకుని తమదైన శైలిలో డెవలప్ చేసుకున్నారు. వీరు పిరమిడ్ ఆకారంలో నిర్మించిన భారీ జిగురాట్ దేవాలయాలకు నేటికి సజీవ సాక్ష్యమనే చెప్పాలి. శిథిలావస్థలో ఉన్న చోగా జాంబెల్ ఎంతో అడ్వాన్స్డ్ గా ఉన్న ఈ ఎలమైట్ సామ్రాజ్యం క్రమంగా అస్సిరియన్ల దండయాత్రల దెబ్బకు అంతరించిపోగా ఆ తరువాత ఎంట్రీ ఇచ్చారు వైదిక నాగరికతకు చెందిన ఇండో ఇరానియన్లు. కుర్దిస్తాన్ ఇరానియన్ పీఠభూమి ప్రాంతాల్లో స్థిరపడి అనేక ఇరానియన్ తెగలకు మూల పురుషులుగా మారిన వీరు తమ నివాస ప్రాంతానికి ఆర్యుల భూమి అని అర్థం వచ్చేలా ఆర్యనం అని పేరు పెట్టుకున్నారు. కాలక్రమేణా అదే పదం రూపాంతరం చెంది ఈనాటి ఇరాన్ గా మారింది. ఇలా మీడియన్స్, మిత్రాయిజం వంటి శక్తివంతమైన తెగలు ఆవిర్భవిస్తున్న ఆ కాలంలోనే సరిగ్గా 1200-1000 ఏళ్ల క్రితం ఉత్తర ఇరాన్ గడ్డపై ఒక గొప్ప తాత్విక గురువు జన్మించారు. అతని పేరు జరాతుష్ట. ప్రాథమికంగా ఈయనొక గ్రేట్ సోషల్ రీఫార్మర్. తన కాలం నాటి ఆచారాలను, పురాణ గాథలను రీఆర్గనైజ్ చేస్తూ మజ్దా యాస్నా అనే ఒక కొత్త మార్గాన్ని ఆవిష్కరించారు. దాన్నే మనం ఈ రోజు జోరాస్ట్రియిజం అని పిలుస్తున్నాం. అయితే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఇది వైదిక మతం కంటే విభిన్నంగా కనిపించినప్పటికీ రెండింటి మధ్య ఉన్న క్రేజీ సిమిలారిటీస్ చూస్తే ఎవరికైనా బుర్ర తిరగాల్సిందే. మన వైదిక సంప్రదాయంలో యజ్ఞం ఉంటే అక్కడ యస్నా ఉంది. మనం వేసుకునే జనేయ యజ్ఞోపవీతం లాగే వాళ్ళ దగ్గర కుస్తీ అనే పవిత్ర దారం ఉంది. పోనీ కేవలం మతపరంగానే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. లాంగ్వేజ్ పరంగా జోరాస్ట్రియన్ల అవెస్తాన్ భాషకి మన వైదిక సంస్కృతానికి ఉన్న లింక్ చూస్తే షాక్ అవుతారు. వ్యాకరణం, సౌండింగ్, పదాల రూట్స్, సెంటెన్స్ స్ట్రక్చర్ ఏది చూసినా రెండు భాషలు దాదాపు కాపీ పేస్ట్ చేసినట్టు ఒకేలా ఉంటాయి. చివరికి సోషల్ సెటప్ కూడా సేమ్ టు సేమ్. జోరాస్ట్రియన్ సమాజంలోని జవతార్, నార్, వస్తార్ అనే 3 వర్ణాలు సరిగ్గా మన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణ వ్యవస్థను జిరాక్స్ తీసినట్టుంటాయి. ఈ క్రమంలోనే యేసుక్రీస్తు కాలానికి సరిగ్గా 550 ఏళ్ల ముందు సైరస్ ది గ్రేట్ అనే పవర్ఫుల్ కింగ్ ఎంట్రీ ఇచ్చి మిడాస్ మరియు పర్షియన్లను ఏకం చేస్తూ అకమెనిడ్ సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ జోరాస్ట్రియనిజాన్ని తన ఆస్థాన అధికారిక మతంగా ప్రకటించాడు.
20కి పైగా తెగలను కలుపుకుంటూ భారతదేశ సరిహద్దుల నుండి టర్కీ, ఈజిప్ట్ వరకు విస్తరించిన ప్రపంచంలోని మొట్టమొదటి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఎంపైర్ ఇది. ఆ తరువాత వచ్చిన డేరియస్ ది గ్రేట్ మరో అడుగు ముందుకేసి పాత రాజధాని పాసర్ గాడేని పక్కన పెట్టి పర్సిపోలిస్ అనే ఒక విజువల్ వండర్ లాంటి గ్రాండ్ క్యాపిటల్ సిటీని నిర్మించి పర్షియన్ సామ్రాజ్య రేంజ్ ఏంటో ప్రపంచానికి చూపించాడు. పెర్సెపోలిస్ లోని అపదానా హాల్ గ్రాండియర్ చూసినా లేదా 100 స్తంభాల నిర్మాణ రేంజ్ చూసినా ఆ కాలంలోనే పర్షియా ఎంత అడ్వాన్స్డ్ అర్బన్ ప్లానింగ్, మైండ్ బ్లోయింగ్ ఆర్కిటెక్చర్ తో ఎంత పీక్ లెవెల్లో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ సరిగ్గా అప్పుడే అలెగ్జాండర్ ఎంట్రీ ఇచ్చి సూసా నుంచి పెర్సెపోలిస్ వరకు దొరికిన ప్రతి నగరానికి నిప్పు పెట్టి బూడిద చేసి తనని తాను పర్షియన్ కింగ్ గా ప్రోక్లెయిమ్ చేసుకున్నాడు. అయితే సీన్ కట్ చేస్తే 10 ఏళ్లకే బాబిలోన్ లో అలెగ్జాండర్ వికెట్ పడిపోవడంతో ఆ ప్రాంతమంతా అంతర్గత యుద్ధాలతో సర్వనాశనమైపోయి మసిడోనియా, ఈజిప్ట్, ఏషియాలుగా ముక్కలైపోయింది. ఆ తరువాత వచ్చిన పార్థియన్ల ముచ్చట కేవలం 20 ఏళ్లకే ముగిసిపోగా ఫైనల్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందే ససానియన్ సామ్రాజ్యం. ఇస్లాం రాకముందు జోరాస్ట్రియనిజాన్ని గుండెల్లో పెట్టుకుని ఏలిన ఆ ఆఖరి రియల్ పర్షియన్ ఎంపైర్ అది. వీళ్ళ హయాంలోనే పర్షియన్ కల్చర్, ఆర్ట్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ మళ్ళీ గోల్డెన్ ఏజ్ ని చూశాయి. సెంట్రల్ గవర్నమెంట్ పక్కా అడ్మినిస్ట్రేషన్ తో ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ సామ్రాజ్యాల్లో ఒకటిగా నిలిచింది. కానీ సరిగ్గా ఇక్కడే అసలైన ట్విస్ట్ పడింది. 7వ శతాబ్దంలో ఖలీఫా ఉమర్ నేతృత్వంలోని అరబ్ ముస్లిం సైన్యాలు అరేబియా దాటి విరుచుకుపడటంతో అసలు విధ్వంసం మొదలైంది. కదీసియా సహవంద్ యుద్ధాల్లో ససానియన్ సైన్యం వెన్నెముక విరగడంతో పర్షియా పతనం ఖాయమైంది. అయితే ఇది కేవలం ఒక రాజకీయం లేదా పవర్ చేంజ్ మాత్రమే కాదు, ఒక మహోన్నత నాగరికత అంతానికి నాంది పలికింది. జోరాస్ట్రియన్ ఆలయాలు, పవిత్ర స్థలాలు మట్టిలో కలవగా ఆ పునాదులపైనే మసీదులు వెలిశాయి. పవిత్ర గ్రంథాలను బూడిద చేశారు. మన భారతదేశంలో నలంద విశ్వవిద్యాలయాన్ని ఎలా తగలబెట్టారో సేమ్ అలానే పర్షియాలోని సెటిఫాన్, గండిషాపూర్ లాంటి దిగ్గజ ప్రాచీన గ్రంథాలయాలను మంటల్లో కాల్చి బూడిద చేశారు. ఆ తరువాత జిజియా పన్నులు, బలవంతపు మత మార్పిడులు, శారీరక హింసతో ఇస్లామీకరణ ప్రక్రియ క్రూరంగా సాగింది. మతం మారని వారిని ద్వితీయ శ్రేణి పౌరుల కంటే హీనంగా చూస్తూ ఆర్థికంగా దెబ్బ కొట్టి బ్రతకడమే నరకప్రాయం చేశారు. ఈ దెబ్బకి ఇరాన్ లో ఉండలేక 8వ 10వ శతాబ్దాల మధ్య అనేక జోరాస్ట్రియన్ కుటుంబాలు ఓడల్లో భారతదేశ పశ్చిమ తీరానికి ప్రాణాలతో పారిపోయి వచ్చారు. అక్కడ సంజన్ రాజు వారికి ఆశ్రయమిస్తూ, మీ ఆయుధాలు పక్కన పెట్టి స్థానిక భాష, సంస్కృతిని స్వీకరిస్తూ ఈ నేలలో పాలలో చక్కెరలా కలిసిపోవాలని ఏకైక కండిషన్ పెట్టాడు. అలా వచ్చిన ఆ జోరాస్ట్రియన్లే నేటి మన పార్సీలు. ఆ రాజు పెట్టిన కండిషన్ కు వారంతా వెంటనే ఓకే చెప్పి పార్సీలుగా మారిన ఆ తెగ భారతదేశాన్ని తమ కన్న తల్లిలా ఆరాధించింది. భారత స్వాతంత్ర సంగ్రామంలో దాదాబాయి నౌరోజీ, భారత అణు విజ్ఞాన పితామహుడు హోమీ బాబా, దేశ పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలిచిన రతన్ టాటా, వీళ్ళంతా ఆ మహోన్నత పర్షియన్ రక్తానికి సజీవ సాక్ష్యాలే. కానీ అక్కడ ఇరాన్ లో మాత్రం పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. సున్నీ ఖలీఫాలు, సెల్జుక్ మంగోల్ దండయాత్రలతో దశాబ్దాల పాటు సున్నీ రాజ్యంగా మురిగిపోయిన ఇరాన్కి 16వ శతాబ్దంలో సఫవిద్ రాజవంశం అధికారంలోకి రావడంతో ఒక బిగ్ ట్విస్ట్ పడింది. సూఫీ సాధువు వారసుడైన షా ఇస్మాయిల్ ఇరాన్ను రాత్రికి రాత్రే షియా రాజ్యంగా మార్చేసి పక్కనే ఉన్న సున్నీ ఖలీఫేట్ తో వైరం కొని తెచ్చుకున్నాడు. షా అబ్బాస్ కాలానికి ఈ సామ్రాజ్యం పీక్స్ కు వెళ్ళిన పాపం సదరు రాజుకి ఉన్న విపరీతమైన పారనాయతో తన కొడుకులను, మనవళ్లను వరుసపెట్టి హత్య చేయించడంతో వారసత్వ వ్యవస్థ తుస్సుమంది. దీన్ని క్యాష్ చేసుకున్న ఆఫ్ఘన్లు 1722లో సఫవిద్లకు ముగింపు పలకగా ఆ తరువాత నాదిర్ షా, ఆఫ్షరిద్, ఆఫ్ జైన్, ఖజర్ రాజవంశాలు వరుసగా పాలించి ఈ రోజు మనం మ్యాప్ లో చూస్తున్న నేటి ఇరాన్ సరిహద్దులకు ఒక షేప్ కు తెచ్చుకున్నాయి. మహమ్మద్ రేజా షా పహ్లావి 1960లో ప్రవేశపెట్టిన వైట్ రెవల్యూషన్ ఇరాన్ నగరాల్లో ఒక మైండ్ బ్లోయింగ్ కల్చరల్ షిఫ్ట్ ని తీసుకొచ్చింది. విద్యా, భూ సంస్కరణతో పాటు మహిళలకు ఓటు హక్కు, విడాకుల హక్కులు కల్పించడం, హిజాబ్ ను ఆప్షనల్ చేసి కో ఎడ్యుకేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నగరాల్లో వెస్ట్రన్ లైఫ్ స్టైల్ పీక్స్ కి చేరిపోయింది. ఫ్రెంచ్ ఫ్యాషన్, బీటిల్స్ మ్యూజిక్, స్టైలిష్ జీన్స్, హుక్అప్ కల్చర్ సర్వసాధారణమైపోయి ఇరాన్ వేగంగా వెస్ట్రన్ మోడల్ గా దూసుకెళ్లింది. కానీ ఈ విప్లవాత్మకమైన మార్పులు కరుడుగట్టిన షియా ముల్లాలు, మత పండితులు పొట్టకొట్టి వారి ఉనికికే ముప్పుగా మారాయి. ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకుంటూ రంగంలోకి దిగిన షియా మత గురువు
రుహుల్లా ఖమేనీ టర్కీ, ఇరాక్, ఫ్రాన్స్లలో అజ్ఞాతంలో ఉంటూనే విదేశాల నుండి క్యాసెట్లు, టేపులు, ఘాటైన ప్రసంగాలు, పాంప్లెట్ల ద్వారా షాకి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఇరాన్ గడ్డపై ఒక కంప్లీట్ ఇస్లామిక్ విప్లవానికి ఊపిరి ఊదాడు. 1970ల నాటికి ఇరాన్లో దేశవ్యాప్త నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడి పరిస్థితి చేయిదాటిపోవడంతో జనవరి 16, 1979న షా పెహ్లావి దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. సరిగ్గా 15 రోజులకే ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో రుహుల్లా ఖమేనీ ల్యాండ్ అవ్వడమే ఆలస్యం. శతాబ్దాల రాజరికం అంతమై ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఆవిర్భవించింది. ఖమేనీ అధికారంలోకి రాగానే వలియత్ ఏ ఫకీహ్ విధానాన్ని తీసుకొచ్చి సుప్రీం లీడర్ కి తిరుగులేని అధికారాలు కట్టబెట్టారు. ప్రెసిడెంట్, పార్లమెంట్ అంతా నామమాత్రపు బొమ్మలుగా మారిపోయి దేశంపై ఇక పూర్తి స్థాయి ఇస్లామిక్ నియంతృత్వం పడగవిప్పింది. షరియా చట్టాలు అమలు తప్పనిసరి. హిజాబ్, మొరాలిటీ, పోలీసింగ్ పేరుతో మహిళల ప్రాథమిక హక్కుల్ని కాలరాశారు. కంబైన్డ్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ మ్యూజిక్, సినిమాలను పూర్తిగా బ్యాన్ చేశారు. అంతేకాదు వారి మాట వినని ఉదారవాదులను, లౌకిక వాదులను ఓచకోత కోశారు. 1989లో రుహుల్లా ఖమేనీ చనిపోయాక అలీ ఖమేనీ హయాంలో ఈ వేధింపులు మరింత దారుణంగా మారాయి. కేవలం సరిగ్గా హిజాబ్ ధరించలేదనే నెపంతో ఒక అమ్మాయిని నైతిక పోలీసులు కొట్టి చంపటం ఈ దశాబ్దపు అత్యంత దారుణమైన మత పిచ్చికి నిదర్శనం. అయితే ఈ ఇనుప గజ్జెల అణిచివేత మధ్య ఒక సంచలన మార్పు మొదలైంది. ఈ రోజు ఇరాన్ యువత కేవలం పొలిటికల్ ప్రొటెస్టులతో ఆగకుండా ఏకంగా ఈ ఇస్లామిక్ ఐడెంటిటీని, నియంతృత్వాన్ని తెగదెంపులు చేసుకుంటూ తమ ఏన్షియంట్ పర్షియన్ మూలాలు, ఆత్మ గౌరవం వైపు వేగంగా అడుగులు వేస్తుంది. ప్రజెంట్ ఇరాన్ ఒక చారిత్రాత్మక మైండ్ బ్లోయింగ్ కల్చరల్ షిఫ్ట్ ని ఎదుర్కొంటుంది. ఈ మార్పు కేవలం పొలిటికల్ నిరసనలకు పరిమితం కాకుండా ప్రజల మైండ్ సెట్, సోషల్ స్ట్రక్చర్ మరియు నేషనల్ ఐడెంటిటీని మొత్తాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అమెరికా దాడుల్లో ఖమేనీ చనిపోయాక పరిస్థితి ఎంత పీక్స్ కి చేరిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని 75,000 మసీదుల్లో జనాలు రాక ఏకంగా 50,000 మసీదులు తాళాలు పడి మూతపడ్డాయి. ఇక్కడే సీన్ అసలైన క్లైమాక్స్ కి చేరుకుంటుంది. ఈ అణిచివేత దెబ్బకి ఇరాన్ మహిళలు వీధుల్లోకి వచ్చి బహిరంగంగా హిజాబులు తగలబెట్టడం, జుట్టు కత్తిరించుకుని నిరసనలు తెలపటం ఒక హిస్టారికల్ చేంజ్. అయితే గవర్నమెంట్ డిజిటల్ సర్వే ప్రకారం కేవలం 32% మాత్రమే మతాచారాలను పాటిస్తున్నారని, 8% మంది ఓపెన్ గా ఏథిస్ట్ గా మారారని, ఏకంగా 60 నుంచి 70 మంది ఇస్లామిక్ ఐడెంటిటీకి దూరంగా జరిగిపోయారని తేలడం అసలైన సంచలనం. ఒక్క మాటలో చెప్పాలంటే ఖమేనీ తెచ్చిన ఈ ఎక్స్ట్రీమిస్ట్ రేజిమ్ తో ఇరాన్ యంగ్ జనరేషన్ కంప్లీట్ గా విసిగిపోయి తన మీద బలవంతంగా రుద్దిన ఐడెంటిటీని విసిరి కొడుతుంది. ఇది కేవలం ఒక పాలన మారడం మాత్రమే కాదు, 7,000 సంవత్సరాల నాటి పర్షియన్ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని రీడిస్కవర్ చేసుకుంటున్న ఒక సివిలైజేషనల్ రీ అవేకింగ్. ఒకప్పుడు ఇస్లామిక్ దండయాత్రలతో తుడిచిపెట్టుకుపోయిందనుకున్న ఆ జోరాస్ట్రియన్, పర్షియన్ మూలాలను ఇరాన్ యువత ఈ రోజు మళ్ళీ క్లైమ్ చేసుకుంటుంది. అసలు విచిత్రం ఏంటంటే పక్కనున్న ఇతరులు పర్షియన్ నాగరికత గురించి క్లాసులు పీకే పరిస్థితి నుంచి తమ పాత వైభవాన్ని వెతుక్కుంటూ ఇరాన్ మళ్ళీ పర్షియాగా రూపాంతరం చెందే దిశగా అడుగులు వేస్తుంది. మరి ఈ చారిత్రాత్మక పరిణామంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, జై భారత్.